వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కాదు, పరిష్కారాలే కావాలని స్పష్టమైన సందేశం ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నీళ్ల సమస్యను రాజకీయాలకు అతీతంగా చూడాలని, కోర్టుల్లో కేసులు వేయడం కంటే పరస్పర చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో సుజన్ మెడికేర్ ప్రారంభోత్సవ వేదికగా జల వివాదాలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ ఇచ్చింది రెండు రాష్ట్రాల మధ్య గొడవల కోసం కాదు, సామరస్యంగా ముందుకు సాగేందుకు అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. నీళ్లు కావాలా, పంచాయతీ కావాలా అంటే తెలంగాణకు నీళ్లే కావాలంటూ సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. జల వివాదాల విషయంలో తమ ప్రభుత్వం రాజకీయ లాభాలు ఆశించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వివాదాలు కావాలా, పరిష్కారం కావాలంటే తాము పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టొద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రాకుండా పోతున్నాయని, దీంతో తెలంగాణపై ఆర్థిక భారం పడుతోందని వివరించారు. వివాదాలు కోరుకోవడం తమ లక్ష్యం కాదని, ప్రజల ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. నీళ్ల సమస్యతో పాటు రాష్ట్రాభివృద్ధి అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టు కనెక్టివిటీ తెలంగాణకు రావాలంటే పక్క రాష్ట్రాల సహకారం తప్పనిసరి అని అన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఏ రాష్ట్రంతోనూ తెలంగాణకు వివాదాలు అవసరం లేదని స్పష్టం చేశారు. పరస్పర సహకారంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక అదే సమయంలో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోందని చెప్పారు. సుజన్ మెడికేర్ లాంటి సంస్థలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని ప్రశంసించారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్. ఇక అదేవిధంగా కాంగ్రెస్ నేత అయినటువంటి సత్యనారాయణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ గారు, సత్యనారాయణ గారు. ఓకే సుధాకర్ గారు, ఈ నీళ్ల అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వివాదాలు కాదు, పరిష్కారం కోరుకుంటున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలు మరి ఏపీకి అనుకూలమే, అంటే ఏపీ కూడా ఏకీభవించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఇదే వ్యాఖ్యలతో ఆ విధంగానే ఎలాంటి వివాదాలు లేకుండా సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? మేడం పద్మ గారు, సత్యనారాయణ గారు, అందరికీ నమస్కారం అండి. జలం పేరుతో జగడాలు అవసరం లేదండి. ప్రజల ప్రయోజనం ముద్దని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటున్నారు. అది స్వాగతించాల్సిన విషయం అని. ఇక్కడ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములు అండి. కలిసి ఎన్నో రోజులు ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి ఒక 20-30% ఉంటారని నేను అనుకుంటాను. అలాగే రోజు కలిసి ఉంటాం. మనకి ఎక్కడో బార్డర్లో రాష్ట్రాలు విడిపోయినా కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో అందరికి బంధువులు ఉన్నాం, అన్నదమ్ములు ఉన్నాం. ఇట్లా మేనరికాలు లేదా దాంపత్యాలు, వీయపు వాళ్ళు, ఇలా అందరూ అసలు వేరే రాష్ట్రంగా ఎక్కడో కనిపిస్తుంది కానీ పరిపాలనా పరంగా రెండు రాష్ట్రాలు అనుకుంటున్నాము కానీ మొత్తం కలిసే బతుకుతున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి గొడవలు ఎందుకండి? కొంతమంది రాజకీయాలు చేసి లబ్ధి పొందడం కోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు లేని వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వివాదమైనా దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది, అందరూ సమ్మతించే మార్గాలు ఉంటాయి. ఇద్దరు చెప్పేది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం అంటున్నారు. చంద్రబాబు గారు ఆ అడుగులు ఎప్పుడో ముందుకు వేశారండి, తొలి నుంచి చెప్తున్నారు, ఈ రోజు కూడా చెప్పారు. అంటే మన రెండు రాష్ట్రాలు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు పోర్టు కావాలంటే ఓడరేవులు అవి ఎక్స్పోర్ట్లు అవన్నీ జరగాలంటే ఆంధ్రప్రదేశ్కి రావాలి, విశాఖపట్నం లేదా కాకినాడ ఇంకొక చోటుకో. అలాగే ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది, లేదా ఎవరు హైదరాబాద్లో లేకపోతే తెలంగాణ ప్రజలు ఇటువైపు రాకుండా ఆంధ్ర ప్రజలు అటువైపు పోకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతామని. అందుకని వివాదాలు కాదు, రాజకీయాలు ముఖ్యం కాదండి. రాజకీయ వివాదాలు మానేసి
ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ప్రయోజనం కోసం కలిసి చర్చించుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలన్నది ఒక అద్భుతమైన ఆలోచన అండి. ఏంటి, ఎవరు రాజకీయం చేసినా పార్టీలు పక్కన పెడతామండి, ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలి తప్ప ఏదో పగో, ప్రతీకారమో, కక్ష, కార్పణ్యం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం రక్షను, రగడని చేసేది మంచి పద్ధతి కాదండి. అలా చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారో మీకు తెలుసండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని విమర్శించడం కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఇలా రచ్చలు చేసి జనాలలో అలా ఏదో పేరు తెచ్చుకొని వీళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, వీళ్ళు లేకపోతే ఈ ప్రజలు లేదనే భావాన్ని సృష్టించి ప్రయోజనాలు పొందాలి, లబ్ధి పొందాలి అనుకున్న నాయకులు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉత్తమమైన ఆలోచనలు చేస్తున్నారు. విన్ విన్ సిచ్యుయేషన్ అంటాం. అంటే నిన్ను నేను గెలవాలి, నన్ను నువ్వు గెలవాలని కాదు, కలిసి గెలుద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి రెండు రాష్ట్రాలను బాగు చేసుకుందాం, అన్నదమ్ములు లాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి అభివృద్ధి చెందుదాం అనేదండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ను విదేశీ రాజధానులతో పోటీ పడి చేయాలనే భావంతో ఉన్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా మా అమరావతి రాజధానిని ప్రపంచంలో గొప్ప రాజధానిగా తీసుకురావాలన్న సంకల్పంతో పునాది వేశారు. ల్యాండ్ పూలింగ్ లో చేస్తున్నారు. విమర్శలు ఉంటాయండి. ఇక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతారు. ఆయన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన చదివాడో చదవలేదో నాకు తెలియదు, రాజ్యాంగం తెలుసో తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని కదా, రాజధాని ఎందుకంటారు? ఎందుకు పులివెందుల్లో కూర్చొని ఆడ పరిపాలన చేయండి, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఎందుకు అల్లూరికి, బీహార్కి పోయి ఆడ కూర్చొని చేస్తారు? అంటే ఇలాంటి అపరిపక్వ రాజకీయవేత్తల వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది జనాల్లో. అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరో ఏదో చెప్పేస్తుంటారండి. ఇప్పుడు ఇంతవరకు జల వివాదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు నిన్న మొన్న వచ్చినవి కాదు కదండి. జల వివాదం అనేది ఇప్పుడు చుట్టూ ఉన్న రాష్ట్రాలు, తమిళనాడు ఉంది, అటువైపు కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, మన రెండు రాష్ట్రాలకు కూడా ఈ చుట్టూ బార్డర్స్ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడో పుడతాయండి. ఇప్పుడు మా గోదావరి నీళ్ళలో లేదా కృష్ణా జలాలంటే విజయవాడలో పుట్టలేదు కదా, కృష్ణా నది ఉండొచ్చండి. కృష్ణా జలాలని విజయవాడలో లేవు, లేదా గంగ అంటే అక్కడే లేదు, ఎక్కడో హిమాలయాల్లో కరిగే మంచు అవన్నీ గంగా నదిగా మారేటప్పుడు ఎక్కడి నుంచో వస్తుంటాయి. చిన్న కాలువ, చలయేర్లు వచ్చి నదులు అవుతాయి, ఆ నదులన్నీ కలిసి సముద్రం అవుతాయి. దానికి గొడవలు అవసరం లేదు. కలిసి పనిచేయాలనుకున్న ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ప్రశంసించాలి. రేవంత్ రెడ్డి గారి మాటల్ని కలిసి పని చేద్దాం, పరిష్కరించుకుందాం అన్నదాన్ని ఇక్కడ మా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్రధారైన తెలుగుదేశం పార్టీ కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్వాగతిస్తున్నారు కదండి. పబ్లిక్ గానే చెప్తున్నారు, ఇందులో దాపరికాలు ఏం లేదు. ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇద్దరు ఒకే అభిప్రాయంలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం సాధించి రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రాల ఈ జల భాగస్వామ్యాన్ని లేదా జలాలని సక్రమంగా పంచుకోవాలని. ఇక్కడ ఇది చాలా మంది ఏమనుకుంటే పంపకం అంటే 50-50% ఎక్కడ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. 50-50, నీకు 50 నాకు 50 కాదంటే నీకు 52, 53, 55, నాకు 45, అలా కొద్ది అటు ఇటుగా చేసేదాన్ని రాజీ సూత్రాలు అంటాం. కోర్టులో అయినా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సంస్థలు, రెండు రాష్ట్రాలు, రెండు దేశాలు దేని మధ్యనైనా రాజీ కుదిర్చేటప్పుడు రమారమి అటు ఇటుగా ఉండి ఇద్దరి ప్రయోజనాలకు భంగం లేకుండా ఇద్దరి ప్రయోజనాల పట్ల న్యాయసమ్మతమైన పరిష్కారం వెదగడమే రాజీ సూత్రాలండి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ రెండు రాష్ట్రాలను బాగు చేస్తారన్న నమ్మకం మాకుందండి. నారాయణ గారు, మీరు చెప్పండి, అసలు ఈ నీళ్ల సమస్యను రాజకీయాలకు అతీతంగా చూడాలి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యల దిశగా అసలు కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఆ విధంగానే అడుగులేనా పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటారా? మొదటగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, అదేవిధంగా యాంకర్ పద్మ గారికి నమస్కారం అండి. ఈరోజు
ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా ఇరు రాష్ట్రాలకు కూడా ఒక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి కావాల్సింది నీరు, నిధులు మరియు అభివృద్ధి అనే అంశాలతోటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి అభివృద్ధి అనేది. సో అభివృద్ధి చెందాలంటే పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవడం వల్ల అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. కాబట్టి పరస్పర సహకారం, అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తెలుగు రాష్ట్రాలు ముందుకు రావడం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ముందుకు రావడం. నాకు తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ప్రోగ్రాంలో వారు కూడా అంటే పంచాయతీలు కాదు పరిష్కారం అనే విధానంగానే వారు కూడా మాట్లాడడం నిజంగా కూడా శుభసూచకంగానే మనం భావిస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ కేసుల వల్ల ఏం జరుగుతా ఉన్నది అంటే ఇప్పుడు మనం గతంలో చూసుకున్నాం. ఇప్పుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాని అంతర్రాష్ట్ర జలాల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్టయితే ఇప్పుడు కావేరీ జలాలు ఉంది. కావేరీ జలాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుడుచేరి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అండ్ ట్రిబ్యునల్స్ లో ఉన్నాయి. మహాందాయి ఉంది, అంటే గోవా, కర్ణాటక మధ్యలో మహాందాయి, మహారాష్ట్ర, ఈ మూడు రాష్ట్రాల మధ్యన మహాందాయికి సంబంధించిన నదీ జలాల గొడవ నడుస్తూ ఉంది. అది కూడా సుప్రీంకోర్టు ప్లస్ మూడు రాష్ట్రాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ వేయడం జరిగింది. వంశధార ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ట్రిబ్యునల్ నడుస్తూ ఉంది. మరి రవి బిఎన్ అని బిఎస్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఇది కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర కూడా ఏం జరుగుతూ ఉంది, మొన్నటి ఈ జనవరి 5th నాడు, అంటే ఈ 2026 జనవరి 5th నాడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలకు కృష్ణా బేసిన్ మళ్ళించే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రక్రియలో దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు, రెడ్ పిటిషన్ వేసినారు. అది అభిషేక్ సింఘ్వి గారు తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఏమిస్తా ఉంది, మీరు ఆర్టికల్ 131 ప్రకారంగా సివిల్ సూట్ వేసుకోండి, ఈ నదీ జలాల గురించి రిట్ అనేది వర్తిస్తుందో లేదో ఒకసారి చూసుకొని సేవ్ చేసుకోమని చెప్తా ఉంది. అదే దాంతో పాటుగా మరి సిడబ్ల్యూసి కూడా మీరు సంప్రదించని చెప్తా ఉంది. ఇంకోవైపు ఓవైపు మనకు కేడబ్ల్యూడిటి కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ మధ్యన రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ అంశాల మీద మనం ఏం చేయాలా, గొడవ పడతా ఉంటే ఇరు రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అసలు నిజానికి ఏ రాష్ట్రానికి ఎంత, అంటే వరదల వల్ల వచ్చే వర్షాకాలంలో కానీ వరదల వల్ల వచ్చే వాటర్ ఎంత, ఎవరు ఎంత వినియోగించుకోవాలి, రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎంత నిష్పత్తి అనేది కూర్చొని మేధావులతో కూర్చొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పూర్వ మేధావులు కావచ్చు, ఇప్పుడున్న డిపార్ట్మెంటల్ వారు కావచ్చు, కూర్చొని సమస్య పరిష్కారం చేసుకుంటే అంతకన్నా మించిన విషయం ఏముంటుంది. సో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ యొక్క డిమాండ్ ఏదైతుందో బేసిన్ ఆధారంగా తమకు కావాల్సిన పర్సంటేజ్ తమకు కావాలనేది, ఈ తెలంగాణ ఏర్పడింది కూడా అందుకే కదా. ఇప్పుడు తెలంగాణ గత 75 ఏళ్ళుగా నష్టపోయింది. కాబట్టి మాకు మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా ఉద్యోగాలు మాకు అనే నినాదంగా తెలంగాణ అనేది పోరాటం జరిగింది, సాధించుకోవడం జరిగింది. మళ్ళీ నీటి వలన నష్టపోవడానికి ఈరోజు తెలంగాణ సిద్ధంగా లేదు. అట్లానే పక్క రాష్ట్రాలతోటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు, పంచాయతీ పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మేమేమనుకుంటున్నాం, పక్కన ఉన్నటువంటి కర్ణాటకే కావచ్చు, ఆంధ్రప్రదేశే కావచ్చు, మహారాష్ట్రే కావచ్చు, ఈ బౌండరీస్ లో ఉన్న అన్ని రాష్ట్రాలతోటి తత్సంబంధాలు కొనసాగించాలనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. సో ఎవరైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ మీద సుప్రీంకోర్టులో కేసులు వేసినారు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద కేసులు వేసినారు, సుప్రీంకోర్టు అట్ ద సేమ్ టైం ట్రిబ్యునల్లో కూడా పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్లా లాంగ్ టైం పెండింగ్ పెట్టుకుంటా పోతుంటే ఒక పరిష్కారం అనేది కాదు. కాబట్టి
ఒక చక్కటి ఆలోచన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం, ఇది నేను శుభ సూచకంగా భావిస్తా ఉన్నాను. సో మనకు చరిత్ర చెప్తా ఉన్నది. ఈరోజు అంతర్రాష్ట్రాలలో, అంటే భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అంతర్రాష్ట్రాలలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి నదీ జలాల మీద సమస్యలు ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, అవి పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఒక మంచి సదుద్దేశంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని కూర్చొని చేయడం అనేది ఇది స్వాగతించాల్సిన విషయం. ఇక ప్రతిపక్షాలు అంటారా, వాళ్ళు మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. మనం చేయాల్సింది, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చేయాల్సింది ఏంది, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ ప్రజల మేలు కోసం పనిచేయాల్సిన బాధ్యత. ప్రతిపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా మంచి చేస్తే మంచి అని అన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అయినప్పటికీ కూడా. సో ఇది ఒక శుభసూచకంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. ఓకే సుధాకర్ గారు, అంటే మరి పబ్లిక్గా ఇద్దరు సీఎంలకు కూడా మేమేం కోర్టుల్లో కేసులు కోరుకోవడం లేదు, చర్చలు పరస్పరంగా చర్చలతోనే సమస్యలు ఒక పరిష్కారం అయ్యేలా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ వేదిక ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకుంటారు? ప్రత్యక్షంగా చర్చల్లోకి, అంటే ఎలాంటి గొడవలు లేకుండా, వివాదాలు లేకుండా సమస్యకు పరిష్కారం దిశగా ఎప్పుడు అడుగులు పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి. మేడం త్వరలోనే అనొచ్చు. అంటే మనం కరెక్ట్ గా అది ముఖ్యమంత్రులు ఇద్దరు పరిస్థితులు చూడాలి. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ జలాలు, వాటిలో ఇరిగేషన్, అదే ఆ నీటిపారుదల శాఖ, అట్లాంటి ఇంజనీర్లు, మేధావులు, గతం నుంచి అనుభవం ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. అయితే డేట్లో చెప్పలేం, కానీ అది ఇద్దరు కూర్చొని 100కు 100% త్వరలో పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్నారు. ఇప్పుడు చూడండి, పోలవరం ఎప్పుడో పునాదులు వేస్తే ఇంతవరకు ఈ గొడవలు అది కాదు ఇది కాదు అంటూనే ఆగిపోయారు. పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందేదండి. ఇప్పుడు చాలా లక్ష్య సిద్ధితో చంద్రబాబు నాయుడు గారు 2027 కంతా ఆ పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నారు. అలాగే సాగర్ జలాలని, అంటే ఈ పోలవరం నుంచి నల్లమలకు కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టు పెట్టినప్పుడు చాలా విమర్శలు చేశారు. ఆ పట్టుసీమ ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకం తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో అక్కడ ఉన్న ప్రజలను అడిగితే తెలుస్తుంది. కాబట్టి సహృదయంతో, అంటే మంచి హృదయంతో, మంచి వాతావరణంలో ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పట్లో అయితే అది తేదీలు అవి చెప్పగలిగిన స్థాయి అది ఆ ముఖ్యమంత్రులు అనుకోవాలి, ఆ పరిస్థితులు అనుకూలించాలి. త్వరలో, అంటే ఒక 2 నెలలు 3 నెలలు కావచ్చు, ఒక 6 నెలల లోపల కూడా కావచ్చు, కానీ ఇక ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇవి జరగకూడదని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారండి. మరి మా ప్రాంతంలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్ళు రాయలసీమను విస్మరించిన నాయకులు, రాయలసీమను గూర్చి పట్టించుకునే నాయకులు, రాయలసీమ జలాలు లేదా అభివృద్ధిని గురించి ఏమాత్రము అవగాహన లేని నాయకులంతా ఇప్పుడు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో లాలూచి పడిపోయారు, మనకొచ్చే జలాలను వాళ్ళకి ఇచ్చేస్తారన్న తప్పుడు ప్రచారాన్ని తమ ఛానల్స్ ద్వారానో, మీడియా ద్వారానో, పత్రికల ద్వారానో చేస్తున్నారు. అంటే దుష్ప్రచారాన్ని చేస్తున్నారు, ప్రజలు నమ్మించే లాగా వ్యవహరిస్తున్నారు. ఇవి సహజమండి. ఇందాక సత్యాన్ని గారు వాళ్ళు చెప్తుంటారు. ఆ నాయకులు రాయలసీమ వాళ్ళే, అందరము మా ప్రాంతం, నాది కూడా తిరుపతి దగ్గర రాయలసీమ వాళ్ళమే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తురాదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు గుర్తురావు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు గుర్తురావు. తెలుగుదేశం ప్రభుత్వంలోకి రాగానే, అంటే కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇది కాదండి. అలాగా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం కలిగిన రాజకీయవేత్తలు. మన 2 రాష్ట్రాలనే కాదు, నా ఉద్దేశం భారతదేశంలో అతి కొద్ది మందిలో ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రులు ఆయన ఒకరండి. లేదా గొప్ప మేధావులు అనుకుందాం, నిర్వహణ సమర్థన కలిగిన వాళ్ళు అనుకుందాం. ఏది చూసినా కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక 5-6 చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారు, లేదా ఆయన అగ్రగామిగా కూడా ఉంటారు. కాబట్టి ఆయన చాలాసార్లు చెప్పారు, తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు కదన్న. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు తన ప్రజలు కారా?
తెలంగాణ ప్రజలు తనకు ఓటేయలేదా? తెలంగాణ ప్రజల వల్ల ఆయన ముఖ్యమంత్రి కాలేదా? తెలంగాణ అభివృద్ధికి ఆయన కృషి చేయలేదా? అంటే Okay. అదన్నీ ఉంటదండి. అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులుండి గొడవలో పడితే ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు కావాలి. అలా ఈయన పెద్దన్నలాగా ఈ 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. మాకు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదండి, తెలంగాణలో కూడా ఉంది కదా, మా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మేము ఏదో కాబట్టి ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు మనవి, మనం అన్నదమ్ముల్లాగా ఉన్నామన్న భావన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ళడండి, పరిష్కారాలే చూస్తారు. ఇది మేనేజ్మెంట్ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం. వివాదం కాదు, పరిష్కారం. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారాన్ని వెతకండి అని సైకాలజిస్టులు కూడా చెప్తుంటారు. మానసిక ఒత్తిళ్ళు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుగొంటే ఒత్తిడి తగ్గిపోతారు. లేదా జబ్బు చేసినప్పుడు దానికి సరైన చికిత్స చేయగలిగితే ఆ జబ్బు తగ్గిపోతుంది. అలా ఇప్పుడు జలాలు విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో కూర్చొని మంచి వాతావరణంలో ఈ 2 రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పరిష్కరించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారు లేదా మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూడా కలిసి వస్తారన్న విషయం స్పష్టం చేస్తున్నానండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మనకి టైం చాలా తక్కువ ఉన్న కారణంగా చెప్పండి సత్యనారాయణ గారు. అదే ఇప్పుడు ఎవరైతే డాక్టర్ గారు అన్నట్టుగా ఇప్పుడు వాస్తవానికి 2 రాష్ట్రాలు గొడవ పడుతున్న క్రమంలో అక్కడ ప్రాజెక్టులు ఆగిపోతా ఉన్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమోదించబడినాయి. అంటే ఉమ్మడి ఆంధ్ర ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైతే చంద్రబాబు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వారి హయాంలో ఆ ముఖ్యమంత్రులే ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్టులు ఈరోజు అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అభ్యంతరాలు వస్తా ఉన్నాయి, కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైనటువంటి పాలమూరు రంగారెడ్డి అయితేమి, కలకోతి అయితేమి, డిండి అయితేమి, నెట్టెంపాడు అయితేమి, ఆ ప్రాజెక్టులన్నీ ఏపీ అభ్యంతరాలు తెలుపుతా ఉంది ఈ రోజున కేంద్ర సిడబ్ల్యూసికి. అంటే ఇప్పుడు రాష్ట్రాలు వేరైపోయినాయి కాబట్టి ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా ఇప్పుడు తెలంగాణకు దాదాపు 60% నిధులు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 60% నిధులు ఈ రోజు ఆగిపోవడం జరిగింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా ఇబ్బందిగా జరుగుతుంది. అందుకనే ఏదైతే ఇబ్బందులు 2 రాష్ట్రాలకు ఉన్నాయి కాబట్టి నీటి జలాల విషయంలో జలవనరుల విషయంలో కూర్చొని మాట్లాడుకోవడం అనేది సరైన విధానం అనేది రాజమార్గము. కాబట్టి అరిసేవాళ్ళు అరుస్తారు. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది రైతులకు నీళ్లు కావాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజాపాలనలో అభివృద్ధి జరగాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు. రైట్, ఇక చూసారు కదండి, ఇక ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.